5-6 పిల్లలు చదువులకు ఉండేవాళ్ళు, తల్లిదండ్రి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, 3 ఆడవాళ్ళు నా మీద భారం ఆనందంగా స్వీకరించి చేశాను. దానివల్ల నేను చాలా లాభం పొందాను. తెలిసిందా? అదొక్కటే. నచ్చడం అంటావా, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అందుకే అడగట్లేదు, అదే చెప్పక్కర్లేదు, చాలా ఉంటాయి. నిజంగానేనండి. ఆ పిల్లలంటే మా పిల్లలు పుట్టక ముందు కూడా నాకు ఎంతో ప్రేమగా ఉండేది. కాదు, ఎంత అదృష్టం చేసుకుంటే వాళ్ళని పెంచుతాను చెప్పండి. తల్లి లేకుండా, తండ్రి లేకుండా. వాళ్ళు చదువుతున్నాడు మా బావగారు కొడుకు, చక్కగా చదివి పైకి వస్తే నా కళ్ళకి ఆనందం. అవును కదా, ఆ ఆనందాన్ని అనుభవించాం. అప్పుడు పిల్లలు కూడా అట్లా ఉండగలిగేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చూసేవాళ్ళు. అంటే ఇవాళ తప్పకి అవకాశాలు వాళ్ళని తప్పు పెట్టకూడదు. ఎవరిపైనా ఇబ్బందులు పడుతూనే అవుతున్నారు. చెప్పాలి ఎన్ని చెప్పమన్నా చెప్తారు. ఏం చెప్పినా మా నాన్నగారు 61లో చనిపోయారు. అప్పటిదాకా ఏదో నేను నా చదువు 60తో 56 to 60 ఇంటర్ డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత మా నాన్న 1 సంవత్సరం ఎక్కడో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్గా చేరారు. ఆ చేస్తున్న సమయం చేరిన తర్వాతే మా నాన్నగారు అంతకుముందు బందర్ హిందూ కాలేజీలో కూడా ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్ చేసి తర్వాత అక్కడికి వెళ్తే అది గవర్నమెంట్ జాబ్. డిపిఐ ఉండేది, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. ఆయనకు చిన్న పావుటావు సైజ్ ఆయుధమే ఇంగ్లీష్లో రాసి అప్లికేషన్ పంపితే ఎలా అది సత్యకాలం అంటే అది. అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మెడికల్ కాలేజీలో రావడం అంటే భలే ఆశ్చర్యం. ఈ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా ఓపెన్ చేశారు. ఒక ఫిజిక్స్ లెక్చరర్ని, దాని దగ్గరికి నేను డెమాన్స్ట్రేటర్ని నాకు ఏర్పాటు. అక్కడ అలా ప్రారంభమైన తర్వాత ఆ సంవత్సరం అక్కడ పనిచేస్తుండగానే మా నాన్నగారు చనిపోవడం. తర్వాత నేను సెలవులు పెట్టి ఇంటికి రావడం, ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం. ఆ తర్వాత ఇంటి దగ్గర మాకు వ్యవసాయం అది ఉంది. మా అన్నయ్య గారి అబ్బాయి పిల్లలు, మా అబ్బాయి మా ఇంట్లోనే భారం వాళ్ళది. మా అన్నగారు ఇప్పుడే చనిపోయారు, 50 ఏళ్ళలో మా అన్నగారు చనిపోయారు. మా కుటుంబ భారం కూడా మాది. మా అక్కయ్య పిల్లలు కూడా మా దగ్గరే పెరిగారు. ఆ విధంగా ఉండే కుటుంబాన్ని బాధ్యత అని నేనేమనుకోలేదు, చేయాల్సిన తీసుకోవాల్సిన కర్తవ్యంగా దాన్ని భావించి ఆ కార్యక్రమాలన్నీ చేశాం. వాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఎంతో గౌరవంగా మా మీద ఆ గౌరవాన్ని ఇప్పటికీ ఆడ మగ అందరూ కూడా చాలా గౌరవంగా వాళ్ళు మమ్మల్ని చూస్తారు. అది ఒక ఇష్టంగా చేసిందా కానీ కష్టంగా భావించి ఏనాడు చూడు. అందుకనే మేము ఏ కార్యక్రమం చేసినా వాళ్ళంతా తప్పనిసరిగా వస్తూ ఉంటారు. ఎప్పుడో జరిగిన కార్యక్రమం, మా గుడి కార్యక్రమాలు కానీ, మా సాహిత్య కార్యక్రమాలు కానీ, మా 2వ మేనరుడు మా చిన్నక్కయ్య కొడుకు అమెరికాలో ఉంటారు. వాడు దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాడు. వాడు వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళ కజిన్ బ్రదర్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ చక్కగా చదివించడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అలా ఉంటే వాళ్ళు మేము మొదటిసారి అమెరికా మా అమ్మాయి వాడు హోస్టల్లో ఉంటే అప్పుడు వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఇక్కడ ఉండేవాడు ఏంటది కాలిఫోర్నియాలో. అక్కడికి వెళ్ళి 15 రోజులు రావడం జరిగింది. కనుక ఆ ఎఫెక్షన్ వాళ్ళకి మా మీద ఉండి న్యాయంగా వాళ్ళకి ఏం సంబంధం, మాకేం తిండికి ఏం లోపం లేదు, మా పిల్లలకి లోపం లేదు, అందరూ బాగానే ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు అందరూ అందరికీ అయిపోయినాయి. సమయం ప్రకారం అందరు ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి ఇళ్ళు వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ ఇళ్ళు కట్టుకోవడానికి కూడా మేము ఎవరికి రూపాయి ఇవ్వాల, సొంత డబ్బులతోనే వాళ్ళు ఇళ్ళ నిర్మాణం కూడా చేసుకున్నారు. మా మనవాళ్ళు మా మేనల్లుడు వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో పెద్ద మేనల్లుడు, అక్కడ అమెరికాలో చిన్న మేనల్లుడు ఉన్నారు. హైదరాబాద్లో మేన కోడలు కూడా ఉంది. మా ఇంకొక పెద్దక్కయ్య కొడుకు కూతురు కూడా మెడ్రాసులో ఉంటుంటారు. అందరూ ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ చక్కగా. మా అన్నయ్య గారి కూతురు ఆ అమ్మాయి చదువు
వివాహం అంతా మా ఇద్దరి చేతుల మీదుగానే జరిగిపోయింది. వాళ్ళు కూడా చక్కగా బాగానే ఉన్నారు. అలా మేము జరుగుతున్నాం. ఎవరు మాకు వాడు మా చిన్న మేనరుడు 2 ఏళ్ల క్రితం అనుకుంటా ఇండియాకు వచ్చి వీడు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాడు మావయ్య నేను ఒకటి ఇస్తున్నాను, నేను ఊరికి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేయమని ఒక కవర్ నా చేతికి ఇచ్చాడు. సరే వాడి మాట ప్రకారం వాడు మాకు చేతిలో పెట్టి వెళ్ళిన తర్వాత చూస్తే 2 లక్షల క్యాష్ చెక్ ఇచ్చాడు వాడు. ఆ తర్వాత ఏంట్రా ఈ పని చేశావంటే మేము ఇప్పటికి ఏదైనా ఇస్తే దేవాలయాని కోసం ఇచ్చా, లేకపోతే మీరు పుస్తకాలు ఏదైనా ప్రింట్ చేస్తే మేము డబ్బు ఇచ్చాం. మీరంతా మా కుటుంబానికి నిలబడ్డారు. నీ చేసినటువంటి పనికి మేము లెక్క కట్టలేం కనుక ఇది నువ్వు రిజెక్ట్ చేయకుండా తీసుకోమని చెప్పాడు. పూజ చేసి అడిగితే కానీ కాదని లేకుండా దాని బ్యాంకులో డిపాజిట్ చేశాం. అలా వచ్చిన డబ్బులతో మా సరసభాతికి ఎక్కడ ఎవరు జీవిత సభ్యులు కానీ నెల సభ్యత్వం కానీ లేదు. మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ డబ్బులు పెట్టి చేస్తున్నాం. దానికి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడో ఎంతో మంది మేము అడగకుండానే మాకు డబ్బులు పంపిస్తూనే ఉంటారు. మా ఉయ్యూరు ఆయన పక్కన గండిగుంట ఒక ఆయన శంకర కోటేశ్వరరావు గారికి మాదిరిగా దీని తిరువనగిరిలో ఉంటాడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ నంబూరులో లైబ్రరీగా పనిచేసి రిటైర్ అయిపోయి హైదరాబాద్లో పిల్లలందరూ ఉంటే అక్కడ ఉంటాడు. ఆయన మీ ఏ కార్యక్రమం చేసినా పెద్ద కార్యక్రమం మాకు చెప్పాక మేము ఎవరిని అసలు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఏంటంటే మాకేం డబ్బులు పంపించండి నేను ఎవరిని అడగం, మేము చేసుకుంటూ పోవడమే. మాకు రికగ్నిషన్ అది కూడా ఎందుకంటే మాకు నెట్ ఉంది, అదే మాకు రికగ్నిషన్. ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది మా వార్తలన్నీ కూడా. కనుక ఆయన ప్రతి మంచి కార్యక్రమం మనం చేశామని చెప్పగానే 10,000 రూపాయలు చెక్ పంపిస్తారు. మేమే అడగం. ఆయన బ్యాంక్ అకౌంట్ మాకు దేవాలయాన్ని తరఫున కానీ లేకపోతే సరసభారత్ తరఫు కానీ నా అకౌంట్ అంటే అకౌంటే ఆ వచ్చినవన్నీ నాకు ఒక పద్దు పుస్తకం ఉంటుంది. ఆ పద్దు పుస్తకంలో ప్రతి పైసా నాకు లెక్క ఉంటుంది అన్నమాట. ఆ కార్యక్రమంగా వాళ్ళు పుస్తకం వేస్తే అందరి పేర్లు అందులో ఉంటాయి. ఆ పేర్లన్నీ పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అనేటువంటి పేరుతో వాళ్ళ ఇచ్చిన పేరు వాళ్ళ పేరు తప్పనిసరిగా అలా మేము చేసుకుంటూ వచ్చామన్నమాట. 19లో ఈ 2019, 21 కరోనాలో కూడా మా సాహిత్య కార్యక్రమాలు ఎక్కడ ఆపల. ప్రతి నెల కార్యక్రమం చేస్తున్నాం. మా అమ్మాయి కూడా ఎందుకు అప్పుడు వచ్చాయి పుస్తకావిష్కరణ కూడా చేశాం. ఆ ఆవిష్కరణ కూడా మా గుళ్ళో చేసాం, ఎక్కడ కాలం వీలు లేకపోతే. అలా చేసుకుంటూ వస్తున్నాం. కనుక మేము ఎవరిని రూపాయి సంతా ఆడకుండానే మాకు మంచి కార్యక్రమాలు ఉన్నాయి. సంగీత కచేరీ బహుశా 15 సంవత్సరాలు వరుసగా సరసభారతి పుట్టిన తర్వాత త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఉయ్యూరులో వరుసగా పెట్టి చేసినటువంటి ఘనత మా సరసభారతి దక్కుతుంది. మా కార్యక్రమం అసలు సరసభారతి సంగీత కచేరీతోనే ప్రారంభమై అప్పటి నుంచి ప్రతి సంవత్సరం త్యాగరాజ ఆరాధన ఉత్సవం మన జరిగితే దాదాపు గుడంతా నిండిపోయి ఆంజనేయ స్వామి దేవాలయంలో చేస్తాం మేము. ఆ దేవాలయంలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది. దేవాలయంలో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి మంచి బాగా విద్వత్తు ఉంటే డబ్బులు ఇవ్వటం, లేకపోతే శాలువాలు కప్పడం, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం, అలా చేస్తూ ఉంటాం. మంచి కార్యక్రమాలు చేస్తాం. రేపు మా మ్యారేజ్ డే నాడు చేసేటువంటి కార్యక్రమం 181వ కార్యక్రమం. దానికి ఇందాక చెప్పాక పెద్దలందరూ కూడా వస్తున్నారు.